ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు. ఆ అడిగేది కూడా ఓ 10 అడిగితే 5 ఇస్తారేమో అనే ఆశ ఉంటుంది. కానీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దాన్పాల్ సార్కు ఎంత తక్కువ అడిగితే అంత మంచిగా ఉన్నట్టున్నది. అందరేమో మాకు అది కావాలి ఇది కావాలని కొట్లాడి తెచ్చుకుంటే ఈ దాన్పాల్ సారేమో అగ్వాడిగి అగో ఇదేం కథరో అనిపిస్తుండు చూడండి. దాన్పాల్ సారు ఈసారి కొత్తగా ఎమ్మెల్యే అయ్యిండు. కొత్త పరేషాన్ ఎట్లుంటదో తెలుసు కదా. ఇదే ఆగము ఇంట్లో కొంత ఆగమన్నట్లు కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ పంచాదొకటి. ఇక ఒకడన్న పోయి ఒకటని అందరినీ పరేషాన్ చేసిండు దాన్పాల్ సారు. ఈసారి కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్లకు ఎక్కువసేపు మాట్లాడే ఛాన్స్ దొరికిందట. ఇక దొరికిందే ఛాన్స్ అనుకుని అందరూ వాళ్ళ నియోజకవర్గాల డెవలప్మెంట్ కావాల్సినవి అడిగిండ్రు. అట్లనే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దాన్పాల్ సూర్యనారాయణ సార్ కూడా కొంచెంసేపు మైక్ దొరికింది. ఏం సంగతి ఏం కావాలి అన్నట్లు అధికార పార్టీలు ఫేస్ టర్నింగ్ ఇస్తే ఆయనతిగా దాన్పాల్ సార్ ధనాదన్ మాట్లాడేసి ఇండ్ల ముచ్చట తీసిండు. అధ్యక్ష మాకు ఇల్లు కావాలి అధ్యక్ష అని ఆయన అనేసరికి ఎన్నిండ్లు చెప్పు అన్నట్లు ఫేస్ పెట్టిండ్రట మినిస్టర్లు. మాకు ఇంతకు ముందు 3500 ఇండ్లు ఇస్తున్నారా అధ్యక్ష, అన్నిండ్లు ఏం చేసుకోవాలి ఓ 700 ఇయ్యుండ్రి అని అన్నాడట. ఇక దాన్పాల్ సార్ అట్లా అనగానే అందరూ ఓరక్కో ఇదేంది గిట్లా అడుగుతున్నాడు అని చూసిండ్రట. ఏమో మరి దాన్పాల్ సార్ ఏమనబోయి ఏమన్నాడో గాని మొత్తానికి ఇది ఇలా హాట్ టాపిక్ అయ్యింది. 7000 అనబోయి 700 అన్నాడు కావచ్చు అని అంటున్నారు. అదే అయి ఉండొచ్చు. ఎవరైనా ఎక్కువిస్తే తక్కువ కావాలి అని అయితే అనరు కదా. ఏదో 4 స్లిప్ అయి మాట్లాడితే దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తారా అని దాన్పాల్ సూర్యనారాయణ సార్ కు మద్దతు ఇచ్చేటోళ్ళు అంటున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు కట్టిస్తా అని చెప్పారు కదా. మా నియోజకవర్గానికి గత పాలకుల వల్ల జరిగిన అన్యాయం మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. మా నియోజకవర్గానికి 3500 కాకుండా 700 ఇళ్లు మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష.